పెద్ద పెద్ద స్టార్స్ చేయలేనిదే మెగా 157కి అనిల్ రావిపూడి చేసి చూపించాడు. రిలీజ్ కూడా అవ్వలేదు, అప్పుడే ప్రమోషన్స్. ఇదేం లెక్క? చిరుకి చెల్లిగానా, భార్యగానా? మెగా 157లో యాక్ట్ చేయబోయే ఆ సర్ప్రైజ్ స్టార్స్ ఎవరు తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తోటి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు. షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వకముందే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు అనిల్ రావిపూడి గారు. ఈ సినిమాకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమంలోనే ఒక డిఫరెంట్ వైబ్ తోటి ఆయన క్రియేట్ చేసినటువంటి ఒక కంటెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్గానే మారింది. అదేంటంటే చిరంజీవి గారి పాస్ సినిమాలే, ఆ సినిమాలన్నీ కూడా ఒక్కొక్కరుగా ఇంట్రడ్యూస్ చేస్తూ ఆయన టీంని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్గానే మారింది. ఇన్ఫ్యాక్ట్ సినిమా కథ పక్కన పెడితే అసలు షూట్ ఏంటి, ఆ డేట్స్ ఏంటి, లేకపోతే ఆర్టిస్టులు ఎవరు, ఇవన్నీ కూడా జస్ట్ ఒక మెగాస్టార్ చిరంజీవి గారు తప్పితే ఇంకా మిగతా సోకాల్ ఆర్టిస్ట్ ఎవరో కూడా ఇంతవరకు కూడా అఫీషియల్గా తెలీదు. కానీ ఇప్పుడు మరోపక్క ఈ సినిమాలోకి నయనతార గారు కూడా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ విషయాలు ఏంటంటే, ఎవరైనా చేయలేని పని చేసి చూపించినప్పుడు పెద్దవాళ్ళు చాలా గొప్పగా వీడు అసాధ్యురా అని చెప్తూ ఉంటారు. అది ఇప్పుడు అనిల్ రావిపూడి గారికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే సినిమాలో నటించడం తప్పితే ప్రమోషన్లకు ఆమడ దూరంలో ఉండే నయనతార గారిని మెగా 157 ఇంట్రో వీడియో కొప్పించడం చూసి ఇప్పుడు కోలీవుడ్ వర్గాలు సైతం కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంకా సినిమా రిలీజ్ కూడా అవ్వలేదు కదా, కనీసం షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అండ్ రిలీజ్ టైంలో ప్రమోషన్స్ అంటే ఏమో అనుకుంటాం, కానీ జస్ట్ అనౌన్స్మెంట్కే ఓ వీడియో రిలీజ్ చేయడం అంటే అనిల్ రావిపూడి గారి డెడికేషన్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఏదో ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారనే కారణంతో అయితే ఖచ్చితంగా కాదనే చెప్పాలి నయనతార గారికి. ఎందుకంటే ఇంతకన్నా పెద్ద పాన్ ఇండియా సినిమాలోనే చేసినప్పుడు కూడా నయనతార గారు కనీసం పబ్లిసిటీకి చాలా దూరంగా ఉన్నారు. ఎవరి దాకో ఎందుకు, సైరా నరసింహారెడ్డిలో మెగాస్టార్ భార్యగా నటించినా సరే కనీసం ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు నయనతార గారు. గాడ్ ఫాదర్లో మెగాస్టార్ చెల్లిగా ఆయనతో సమానంగా ఉండే క్యారెక్టర్ వచ్చినా కానీ సోషల్ మీడియాలో ఒక చిన్న థ్యాంక్స్ లెటర్ చెప్పింది తప్పితే బయట ఎక్కడ కూడా కనిపించలేదు. ఇక డైరెక్టర్ మోహన్ రాజా గారు తమిళ్ డైరెక్టర్ అయినా కానీ సరే నో మోమాటో అనేసింది. కానీ ఇప్పుడు అనిల్ రావిపూడి గారు మాత్రం ఆ లెక్కలన్నీ కూడా మార్చేశారు. తన నెరేషన్ తోటి ఆవిడ్ని మెప్పించడమే కాక ప్రమోషన్స్ విషయంలో తాను తీసుకున్నటువంటి స్పెషల్ కేరింగ్ గురించి వివరించి చెప్పి ఒకే ఒక్క రోజులో చెన్నై వెళ్ళి ప్రోమో వీడియో షూట్ చేసుకొని వచ్చాడు. ఇంకా రెగ్యులర్ షూటింగ్ కాకముందే నయన్ గారిని ఈ రేంజ్లో వాడటం అంటే అది మామూలు విషయం కాదు. మెగా 157లో చిరంజీవి గారిని అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్లో చూపించబోతున్నటువంటి అనిల్ గారు ఈసారి వింటేజ్ మెగా మాస్ని బయట తీస్తా అని కూడా అంటున్నారు ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే విక్టరీ వెంకటేష్ గారు కూడా ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. కానీ మూవీ టీం నుంచి ఇది ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. అయితే సంక్రాంతికి విడుదల చేయాలని లాక్ చేసుకున్నారు, అది కూడా తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ అనిల్ గారు సంక్రాంతిని ఆ సీజన్ మిస్ అయ్యే ప్రసక్తే లేకుండా పక్కా ప్లానింగ్ తోటి షెడ్యూల్ చేసుకుంటాడు ఏ సినిమా అయినా, అండ్ ఈ సినిమా కూడా. అయితే వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలుపెట్టి నవంబర్కి అంతా గుమ్మడికాయ కొట్టాలనేది టార్గెట్. వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాం ఇంతే వేగంగా పూర్తి చేసిన అనిల్ రావిపూడి గారికి ఇదేమంత పెద్ద కష్టం కాదు. అండ్ ఇక ఈ సినిమాలో ప్రీవియస్గా కాస్టింగ్ క్రూ అన్నించాలి జస్ట్ వీళ్ళిద్దరిని అనౌన్స్ చేసిన తర్వాత కార్తికేయ ఉన్నారు, ఇప్పుడు యంగ్ హీరో కార్తికేయ గారిని ఆయన విలన్ రోల్లో కనిపించబోతున్నారట దీంట్లో. అండ్ దాని తర్వాత వెంకటేష్ గారు కూడా ఇందులో ఒక స్పెషల్ క్యారెక్టర్ చేసుకున్నది మనం మాట్లాడుకుంది. సో అయితే కార్తికేయ గారి క్యారెక్టర్ కూడా కంప్లీట్గా కామెడీ చేసేటువంటి క్యారెక్టర్ అట, అంటే విలన్ కూడా కామెడీ చేయొచ్చు అనే యాంగిల్లో చూపిస్తున్నారు. సో ఆయన ఫ్యాన్ బాయ్ ఎలాగో తెలుసు, మెగాస్టార్ చిరంజీవి గారు చాలా పెద్ద ఫ్యాన్ కార్తికేయ గారు. సో కాబట్టి ఆయన కూడా ఇక కథ వినకుండానే జస్ట్ అనౌన్స్మెంట్ అలా వదిలి ఇలా చెప్పారో ఏంటో తెలియదు, కానీ ఆబ్వియస్లీ అన్డౌటెడ్లీ నేను చిరు గారితో చేస్తా, అది ఎలాంటి క్యారెక్టర్ అయినా అని కూడా ఆయన కూడా ఒప్పుకున్నారట. అండ్ ఒక పక్క చిరంజీవి గారు, ఇటు వెంకటేష్ గారు వీళ్ళిద్దరు కలిసిన కాంబినేషన్ చాలా అసలు లేవు. బట్ వీళ్ళిద్దరితోటి ఆల్రెడీ కామన్గా సంక్రాంతికి వస్తున్నాను చేశారు కాబట్టి ఇప్పుడు మెగా 157లో వెంకటేష్ గారికి ఒక కీలకమైనటువంటి ఒక రోల్, అంటే మేబీ పెద్దది కావచ్చు బట్ ఒక గెస్ట్ అపీరెన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. సో అది మాత్రం ఫ్యాన్స్కి డెఫినెట్గా మంచి కిక్ ఇస్తుంది. అండ్ దాని తర్వాత రామ్ చరణ్ గారిని కూడా ఇంకొక క్యారెక్టర్ ఏదో ఒక గెస్ట్ రోల్ అట, సో ఒక ఫైట్ సీక్వెన్స్లో వచ్చిపోతారు అన్న టాక్ కూడా ఉంది. కానీ దీని మీద కూడా సినిమా టీం అయితే అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు. సో మొత్తంగా
చాలామంది స్టార్స్ని డెఫినెట్గా మెగా 157లో అయితే మనం చూడబోతున్నాం. ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేసింది ఒకటి నయనతార గారి కనీసం సినిమా యాక్ట్ చేసి ప్రమోషన్స్ దూరంగా ఉండేట ఆవిడని సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వకముందే ప్రమోషన్ కంటెంట్ కింద ఆవిడని వాడారు చూడండి. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి అనిల్ గారికి. ఎందుకంటే అసలు ఎవరు చేసి కూడా చూపించలేదు. మేబీ అలాంటి సాహసం కూడా ఎవరు చేయలేదు. బట్ ఆవిడ ఫస్ట్ టైం ఒక సినిమా కోసం అంత కేర్ తీసుకొని కథ విన్నాక ఒక చిన్న వీడియో అయితే రికార్డ్ చేసింది. మళ్ళీ ఆ వీడియోలో 1-2 కాదు, అటు క్యారివేన్లో సంబంధించిన ఒక సీన్ ఉంది, కార్లో ఒక సీన్ ఉంది, దాని తర్వాత బయట ఒక సీన్ ఉంది, అండ్ దాని తర్వాత కథ వినే సీన్ ఉంది. అంటే ఇన్ని సీన్లకు నిజంగా ఒక్కనే ఉండేది కాదు, కంప్లీట్గా ఒక 3-4 సీన్లతో షూట్ చేశారు. అంటే దీనికి ఆఫియస్లో ఎట్లా కొట్టుకున్నా ఒక 3 to 4 hours పడుతుంది ఈ ప్రాసెస్ అంతా జరగడానికి. సో బట్ అంత టైం ఇచ్చి ఆ సినిమా కోసం టైం ఇచ్చారంటే నిజంగా మన అనిల్ గారు ఏం చెప్పి ఒప్పించారో తెలియదు. కానీ మొత్తంగా సినిమా మాత్రం డెఫినెట్గా ఎంతో కొంత ఉంటే వింటేజ్ మెగాస్టార్ని మాత్రం డెఫినెట్గా ఇందులో చూస్తామనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే అనిల్ గారికి ఉన్నటువంటి నమ్మకం అలాంటిది, ఆయన డైరెక్షన్ మీద ఉన్నటువంటి నమ్మకం అలాంటిది ఫ్యాన్స్కి. సో ప్రీవియస్గా వచ్చినటువంటి సినిమాలు బోలాశంకర్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. బట్ దాని తర్వాత ఒక మంచి కంబ్యాక్ కోసం డెఫినెట్గా చిరు గారు కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ టు బ్యాక్ కూడా సినిమాలు ఉన్నాయి. అటు విశ్వంబర ఉంది, విశ్వంబర కూడా చాలా మంచి కంటెంట్, అంటే సోషియో ఫ్యాంటసీ సంబంధించినట్టు ఒక సినిమా. అది దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే డైరెక్టర్ వశిష్ఠ గారు కాబట్టి బింబిసారని చాలా బాగా డైరెక్ట్ చేశాడు. సో దాని మీద ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. అండ్ విజువల్ వండర్ కూడా అని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. ఇక దాని తర్వాత శ్రీకాంత్ వదిల గారిది అండ్ చిరంజీవి గారిది కంప్లీట్గా బ్లడ్, ఇక అది మాస్ యాక్షన్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు రివీల్ చేసినట్టు ఒక్క పోస్టర్ ఏదైతే ఉందో ఆ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది సినిమా మొత్తం అంటే అంత బ్లడ్లో, అంటే ఆయన వైలెన్స్లో ప్రశాంతతను వెతుక్కునేటువంటి ఒక క్యారెక్టర్ అట మరి. సో ఆ క్యారెక్టర్ని అని శ్రీకాంత్ గారు ఎలా డిజైన్ చేస్తారో తెలియదు. కానీ సో ఫస్ట్ అయితే ఒక వింటేజ్ మెగాస్టార్ని చూసిన తర్వాత అప్పుడు ఒక మాస్ కమర్షియల్ మెగాస్టార్ని అయితే మనం చూడబోతున్నాం. సో చూడాలి, ఇంద్ర ఫ్లేవర్ అయితే డెఫినెట్గా అందులో ఉన్నట్లయితే కొడుతుంది. సో చూద్దాం మరి. సో మెగా 157కి ఎలా ఉండబోతుంది అనుకుంటారు వీరిద్దరి కాంబినేషన్? అండ్ వెంకటేష్ గారు కూడా అంటున్నారు. మరి మీకు ఈ కాంబినేషన్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి.